నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనసులో ఆందోళన ఎక్కువైతే మన ఆనందం నెమ్మదిగా దూరమవుతుంది. ఈరోజు అలాంటి ఒక హృదయాన్ని తాకే కథ వినేద్దామా? ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. ఏ చిన్న విషయం జరిగినా చాలా ఆందోళన పడేవాడు. ఒకరోజు మేఘాలు కనిపించకపోతే, ఈసారి వర్షం పడకపోతే పంట ఎలా పండుతుంది, ఎండిపోతుంది కదా అని భయపడేవాడు. మరుసటి రోజు ఎక్కువ మేఘాలు కనిపిస్తే, అయ్యో ఎక్కువ వర్షం పడితే పంట మునిగిపోతుంది అని మళ్ళీ ఆందోళన చెందేవాడు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక భయం, ఏదో ఒక టెన్షన్. క్రమంగా అతనికి నిద్ర తగ్గిపోతుంది. తినాలన్న ఆసక్తి కూడా పోయింది. ఇంట్లో భార్య పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడడం మానేశాడు. ఎప్పుడూ మౌనంగా బాధగా ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి వచ్చిన ఒక వృద్ధ సన్యాసిని కలిసి తన బాధ చెప్పుకుంటాడు. స్వామి, నా జీవితంలో ఇంకా కష్టం రాకముందే నేను భయపడిపోతున్నాను. మనసు ఎప్పుడూ ఆందోళనతో ఉంది అన్నాడు. సన్యాసి చిరునవ్వుతో అతనికి ఒక గ్లాసు నీళ్లు ఇచ్చి, ఇది పట్టుకో అంటాడు. రామయ్య గ్లాసును పట్టుకున్నాడు. 5 నిమిషాల తరువాత సన్యాసి అడుగుతాడు, భారంగా ఉందా? లేదు స్వామి అన్నాడు. అరగంట తర్వాత మళ్ళీ అడిగాడు, ఇప్పుడు భారంగా ఉందా? కొంచెం చేయి నొప్పి వస్తోంది స్వామి అంటాడు. మరొక గంట తర్వాత రామయ్య చెయ్యి వణకడం ప్రారంభమవుతుంది. అప్పుడు సన్యాసి చెబుతాడు, గ్లాసు బరువు మారలేదు, కానీ ఎంతసేపు పట్టుకుంటే అంత భారంగా అనిపించింది. ఆందోళన కూడా అలాగే. సమస్యల గురించి కొద్దిసేపు ఆలోచించడం మంచిదే, కానీ రోజంతా వాటినే మనసులో పెట్టుకుని తిరిగితే మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం అన్నీ నశిస్తాయి. రామయ్యకు తన తప్పు అర్థమవుతుంది. ఆ రోజు నుంచి అతను సమస్యల్ని ప్రశాంతంగా ఎదుర్కోవడం నేర్చుకుంటాడు. అవసరమైనప్పుడు మాత్రమే ఆలోచించి మిగతా సమయాల్లో కుటుంబంతో ఆనందంగా గడపసాగాడు. కొన్ని నెలల తరువాత అతని ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇంట్లో నవ్వులు తిరిగి వస్తాయి. మనసులో ఆందోళనను ఎక్కువసేపు మోస్తే అది మన శాంతిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నెమ్మదిగా దూరం చేస్తుందని ఈ కథ ద్వారా చక్కని నీతి మనకి తెలుస్తోంది. సమస్యలు రావడం సహజమే, కానీ ఆందోళనను మనసులో ఎక్కువసేపు ఉంచితే మన ప్రశాంతత దూరమవుతుంది. కాబట్టి ప్రశాంతంగా జీవించడం నేర్చుకుందాం. కథ నచ్చిందా? ఇక కథ కంచికి మనం ఇంటికి. టాటా.